ఫ్రెండ్స్, ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మన ఇండియన్ కల్చర్లో ఫ్రెండ్స్ దీపావళి రోజు ధన్తేరస్ అప్పుడు గోల్డ్ బై చేస్తారు. అదేవిధంగా వెహికల్స్ కూడా బై చేస్తారు, టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ. దాని తర్వాత స్టాక్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు. మన సైడ్ తక్కువ కానీ ఫ్రెండ్స్, గుజరాత్ అటు వెళ్ళామనుకోండి, ఎక్కువగా వాళ్ళు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. వెరాజ్ ఏంటంటే నేను కూడా కొన్ని స్టాక్స్ అనేది వాచ్ లిస్ట్లో పెట్టాను. ఆ వాచ్ లిస్ట్ మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. లెట్ మీ షేర్ మై స్క్రీన్. అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు. పిల్లలతో చక్కగా ఎంజాయ్ చేయనివ్వండి, హ్యాపీగా వాళ్ళతో టైం అనేది స్పెండ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లెట్ మీ షేర్ మై 5 స్టాక్స్ వాచ్ లిస్ట్. ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్, ఐచర్ మోటార్స్. వీళ్ళు ఏంటంటే కొత్త కొత్త ఇన్నోవేటివ్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ ఉన్నారు. మంచి ఈజ్ ఆఫ్ బిజినెస్ అనేది చేస్తున్నారు. మంచి మార్జిన్స్ ఉన్న బిజినెస్ వీళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రెండ్స్, వీళ్ళ యొక్క బ్రాండ్ రాయల్ ఎన్ఫీల్డ్, ఏదైతే వెహికల్ ఉందో టూ వీలర్, దాని యొక్క ఇమేజ్ అనేది ఇప్పటికి కూడా తగ్గలేదు. ఓకే, సో ఎనీహౌ వీళ్ళు ఏంటంటే మంచి ప్రోడక్ట్స్తో లైనప్తో ముందుకు వెళ్తారని చెప్పేసి నేను ఫ్యూచర్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఐచర్ మోటార్ అనేది నేను ప్రిఫర్ చేస్తూ ఉన్నాను. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్లో నేను ఫండమెంటల్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫ్రెండ్స్, రిటైల్ బిజినెస్ని సిటీ బ్యాంక్ నుంచి 75% వీళ్ళు ఎక్వైర్ చేసుకున్నారు. ఆ ట్రాన్సాక్షన్ కూడా అయిపోయింది. వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ తర్వాత ఫ్రెండ్స్, స్ట్రాంగ్ గ్రోత్ ఉన్న కంపెనీ ఏంటంటే యాక్సిస్ బ్యాంకే. ఓకేనా. దాని తర్వాత మనం రీసెంట్గా చూసాం, లాస్ట్ 52-week హై అనేది కూడా బ్రేక్ చేసింది. అగైన్ మనకు ఒక కన్సోలిడేషన్ బేస్ నుంచి కూడా బయటకు వచ్చింది. కాబట్టి ఆబ్వియస్గా నాకు ఈ స్టాక్ అనేది చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్. దట్ ఈజ్ మై ఇన్నర్ ఫీలింగ్. థర్డ్ స్టాక్ వచ్చేసరికి హిందాల్కో. సో ఫ్రెండ్స్, ఎలక్ట్రానిక్ వెహికల్ స్పేసెస్లో ఎక్కువగా ఎక్స్పోజర్ ఉన్న స్టాకు హిందాల్కో. వెరాజ్ ఫ్రెండ్స్, జిందాల్ స్టీల్ వెరీ గుడ్ కంపెనీ. బట్ ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ హిందాల్కోకి కొద్దిగా ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. ఓకే, బట్ జిందాల్ స్టీల్ ఆల్సో వెరీ గుడ్ కంపెనీ. వీళ్ళు కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంది ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో దానికి. సో యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే ఆ థీమ్తో నేను హిందాల్కోని సెలెక్ట్ చేసుకున్నాను. దిస్ ఈజ్ మై థర్డ్ స్టాక్. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఫ్రెండ్స్, లాస్ట్ 3 years చాలా స్ట్రగుల్ అయింది స్టాకు. దాని తర్వాత వీళ్ళు లేటెస్ట్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అడాప్ట్ చేసుకుంటూ కొత్త కొత్త పద్ధతుల్ని, కొత్త కొత్త ఫార్ములేషన్స్తో వీళ్ళు చిన్నగా ముందుకు రావటం అనేది మనం అబ్జర్వ్ చేసాం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే 52-week హై దగ్గర కూడా ట్రేడ్ అవుతుంది. హోప్ ఏంటంటే వీళ్ళు ఫర్దర్గా ఎక్స్పాండ్ అవుతారని చెప్పేసి నేను ఎక్స్పెక్టేషన్స్ అనేవి చేస్తున్నాను. దట్ ఈస్ ద రీజన్ ఫార్మా సెక్టార్ నుంచి సన్ ఫార్మా. వెరేజ్ ఫ్రెండ్స్, హెల్త్ కేర్ సెక్టార్లో అపోలో హాస్పిటల్స్, వీళ్ళకి బ్రాండింగ్ చైన్ నెట్వర్క్ ఉంది అక్రాస్ ద ఇండియా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వీళ్ళు హైయెస్ట్ మార్జిన్స్ ఉన్న బిజినెస్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని ఎలా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఎప్పుడు కూడా థాట్ ప్రాసెస్ అనేది పెడుతూ ఉన్నారు. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మిడ్ క్యాప్ స్పేస్ నుంచి అపోలో హాస్పిటల్స్ అనేది నా 5th స్టాక్ ఫ్రెండ్స్. ఇది వాచ్ లిస్ట్ ఫ్రెండ్స్. ఓకే, మీ స్టాక్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ అందరూ కూడా చక్కగా దీపావళిని సెలబ్రేట్ చేసుకోండి. మళ్ళీ మనం ట్యూస్డే లైవ్లో కలుసుకుందాం ఫ్రెండ్స్. టిల్ దెన్ ధన్యవాదాలు.